శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తదియ తిథి రాత్రి 1:38 వరకు, తదుపరి చవితి. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:24 వరకు, తదుపరి మూలా నక్షత్రం. సిద్ధం యోగం తెల్లవారుజామున 5:44 వరకు, తదుపరి సాధ్యయోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:03 వరకు, తదుపరి విష్ఠీకరణం. ఈనాడు అమృత ఘడియలు అభావం అనగా లేవు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 నుండి 3:56 వరకు. నేటి వర్జ్యం రాత్రి 8:56 నుండి 10:39 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాటి విశేషం, ఈరోజు తెల్లవారుజామున వృషభ సంక్రమణం జరిగింది. అనగా ఈరోజు సంక్రమణ దినం, సంక్రాంతి, వృషభ సంక్రాంతి పుణ్యకాలం ఈరోజు. అట్లాగే నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, ఈరోజు ఆచరించడం కోసం సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం అని, ఇది చాలా అలభ్యయోగం అని, ఈరోజు ఆచరించవలసిన విధులన్నీ నిన్న కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఈ సంక్రమణ దినం నాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దానమైనా, ఏ కొద్దిపాటి భగవదారాధన అయినా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఈరోజు మరొక విశేషం ఏమిటంటే బృహస్పతి సంక్రమణం, గురు సంక్రమణం కూడా. అంటే వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి మిథునంలోకి ప్రవేశించడం కూడా ఈ రోజు ముందు రోజు రాత్రి జరిగింది. కాబట్టి ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆరాధన, దక్షిణామూర్తి అభిషేకం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. అట్లాగే ఈరోజు మరొక విశేషం ఏమిటంటే సరస్వతీ నది పుష్కరాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. సరస్వతీ నది అంతర్వాహిని, సరస్వతీ నది ఎక్కడెక్కడ ఉన్నది అనేది పెద్దలని అడిగి తెలుసుకోవచ్చు. ఈ పుష్కర విధులను యథాశక్తిగా కనుక ఆచరించినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు సార్థ త్రికోటి తీర్థరాజ సహితుడైనటువంటి పుష్కరుడి యొక్క దివ్యకృప కూడా లభించి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ప్రతివాడికి కూడా 3 రకాల రుణాలు ఉంటాయి అన్నారు. వాటిల్లో పితృరుణం, దేవరుణం, ఈ రెండు చాలా విశిష్టమైనవి. పుష్కర విధులు ఆచరించడం వల్ల, పుష్కరాల్లో నదీ స్నానాదులు ఆచరించడం వల్ల, ఏ నదికైతే పుష్కరాలు వస్తున్నాయో ఆ నది దగ్గరికి వెళ్ళి ఆయా విధులు ఆచరించడం వల్ల దైవరుణం, పితృరుణం రెండు తీరడానికి కొంత అవకాశం ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. హరిపద యోగం ఈ రోజున. అట్లాగే బృహస్పతి రాశి మారటం, సూర్యుడు కూడా రాశి మారటం చాలా విశేషం. కనుక ఈరోజు చేసేటటువంటి భగవదారాధన విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. కాబట్టి అందరికీ సూర్యభగవానుడి యొక్క దివ్యకృప, దక్షిణామూర్తి దివ్యానుగ్రహం, బృహస్పతి యొక్క కరుణాకరణ ప్రసారం అందరిపై జరగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో, ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. గురువారం, నక్షత్రం జ్యేష్ఠ, తదుపరి మూల. ఇక నేటి ప్రత్యేకత సరస్వతీ నదీ పుష్కరాలు. మేషే గంగా, వృషే రేవా, మిథునే తు సరస్వతి, కర్కటే యమునా ప్రోక్త, సింహే గోదావరి తథా. బృహస్పతి అంటే గురుగ్రహం మేషరాశిలో ప్రవేశిస్తే గంగానదికి, అదే బృహస్పతి వృషభ రాశిలో కానీ ప్రవేశిస్తే రేవానది అంటే నర్మదా నదికి, మిథున రాశిలో ప్రవేశించినట్టయితే అదే బృహస్పతి సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయని, ఇలా 12 రాశుల్లోనికి బుధ గ్రహం ప్రవేశించినప్పుడు ఆయా నదులకి పుష్కరాలు వస్తాయి. అంటే పుష్కరుడు ప్రవేశిస్తాడని శాస్త్రం చెప్పింది.
ఈ రోజున మిథునంలోనికి గురుడు ప్రవేశిస్తున్నటువంటి కారణంగా సరస్వతి నదికి పుష్కరాలు అవుతున్నాయి కాబట్టి పుష్కర స్నానాన్ని చేయడం సరైనటువంటి విధానం. అనారోగ్యంగా కారణంగా కానీ లేదా ఆర్థికమైనటువంటి స్తోమత లేని కారణంగా కానీ మరేదైనా కారణంగా కానీ పుష్కర స్నానాన్ని అక్కడి దాకా వెళ్ళి ఆచరించలేనటువంటి పక్షంలో ఇంట్లోనే సరస్వతి నది పుష్కర స్నానాన్ని చేస్తున్నాననే సంకల్పాన్ని చేసుకుని స్నానాన్ని ముగించుకున్నట్లయితే ముందు నాటికి తప్పక ఆ పుష్కరాలకి వెళ్ళగలిగిన అవకాశాన్ని ఆ పుష్కరుడు ఇస్తాడని కూడా శాస్త్రం తెలియజెప్పినటువంటి మాట. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, శుక్ర శని రాహువులు మీనంలోనూ ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి అనుగుణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జాగ్రత్తల్ని పాటించడం తప్పనిసరి. వాద వివాదాలని చేయకుండా ఉండడం మరింత సరైనటువంటి పని. ఎవరైనా అభ్యంతరాలు తెలిపినట్లయితే వెంటనే అభ్యంతరాలకి సమాధానాన్ని చెప్పేయడం కాకుండా ఆలోచించి చెప్తానని తాత్కాలికంగా సమయాన్ని తీసుకోవడం చాలా చాలా అవసరం. అన్నదమ్ముల్లో అపచర్యలలో తాత్కాలికమైనటువంటి అనైక్య భావం కలిగితే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని ఆలోచన చేయకుండా కొంత సమయాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరగా కోపం వచ్చే అవకాశం ఉండొచ్చు. మాట పడేతనాన్ని పూర్తిగా కోల్పోయి మాటకి మాట మాట్లాడే ఆలోచన కలగచ్చు. శుభకార్యాలు కలిసొచ్చే అవకాశం ఉన్న కారణంగా ఆర్థికమైనటువంటి సమీకరణ కోసం ప్రయత్నాలని ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి, స్వదేశంలో ఉన్నవారు విదేశానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఉవ్విళ్ళూరుతూ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. సకాల నిద్ర భోజనాలు సరైనటువంటి తీరులో లేకపోవచ్చు. దూర ప్రయాణాలని నూతన ప్రదేశాలని సందర్శించడం కోసం కానీ లేదా బంధు దర్శనం కోసం కానీ చేసే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఆదిశంకరాచార్యుల వారిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా సాత్వికమైనటువంటి ధోరణితోనే ఉంటారు. నూతన గృహాన్ని ఏమైనప్పటికీ సాధించాలనేటటువంటి ఆలోచనతో ఆర్థికమైనటువంటి సమీకరణ చేస్తూ ఉంటారు. ఖర్చుల్ని విశేషంగా అదుపు చేసుకుని కనిపిస్తారు. ఒక్కసారిగా రుణాన్ని ఇస్తామని బంధువులు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అన్నప్పటికీ కూడా వాటిని కాదని ప్రభుత్వ రంగ సంస్థ నుండి మాత్రమే రుణాన్ని తీసుకునే గట్టి ఆలోచనతో ఉంటారు. శ్రేయస్కరం కూడా. భార్యాభర్తల మధ్య దాంపత్యమైనటువంటి ఆనుకూల్యం కొద్ది తక్కువగా ఉన్నటువంటి కారణంగా సర్దుకుపోయేటటువంటి ఆలోచనని కలిగి ఉండాలి ఈ రాశివారు. గురువారం సందర్భంగా మిథున రాశివారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి సమస్యలు తొలగడమే కాక ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా ఆర్థికమైనటువంటి లాభానికి సంబంధించిన వార్తలు వినిపించే అవకాశం ఉంది.
కుటుంబంలో ఆనుకూల్య భావం తక్కువగా ఉండేటువంటి కారణంగా ఎంతటి వాద వివాదాన్నైనా సరే మౌనంగా అలా ఉంటూ పరిష్కరించేసుకోగలుగుతారు తమ మౌన విధానం కారణంగా. ఎవరితోనూ వాద విరోధాలను పెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉండరు. కుటుంబంలో ఉండే అశాంతిని తొలగించుకోవడం కోసమని ఆధ్యాత్మికమైనటువంటి స్తోత్రాలని చదువుతూ ఆనందంగా గడపగలుగుతారు. రుణ భారం తగ్గడం కోసమని తగినటువంటి ఆర్థిక సమీకరణని ధర్మబద్ధంగా చేస్తూ ఉంటారు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా చర్మ వ్యాధి, అంతేకాక ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధి, ఈ రెండితో పాటు శారీరకమైనటువంటి కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకు ముందే ఇవి ఉండి ఉన్నట్లయితే వెంటనే అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆ ఇబ్బందులను తొలగించుకోవడం అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని విశేషంగా పెంచుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం పైకి క్రిందికి వస్తూ స్థిరమైనటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. ఈ రోజుకి సంతానం ప్రశ్నించేటటువంటి ఆ స్థాయిలో ఉంటారు. కాబట్టి ప్రతి పైసకు కూడా సరైనటువంటి లెక్క పత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరం. గురువారం సందర్భంగా సింహరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తృతీయంలోకి గురుడు ప్రవేశించి వచ్చినటువంటి కారణంగా విశేషమైనటువంటి ఖ్యాతిని పొందగలుగుతారు ఈ రాశివారు. సంపదలో కూడా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. పెద్దలైనటువంటి వారితో, సంఘంలో చాలా ఎత్తైనటువంటి వారితో పరిచయ భాగ్యం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. పురస్కారాలు, బహుమానాలు, అలాగే గ్రంథ రచయితలకి ఇతరమైనటువంటి విశిష్ట పురస్కారాలు స్పష్టంగా లభించే అవకాశం గోచరిస్తుంది. అదే పద్ధతిలో ఇటుప్రక్కగా చూస్తే అపకీర్తి, అపఖ్యాతికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రవర్తనలో సరైనటువంటి తీరులో ప్రవర్తించడం ఎంతైనా అవసరం. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి శాంతి కలిగి నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా అభద్రతా భావంతో ఉండే అవకాశం ఉంది. సంతానం వ్యతిరేకించేటటువంటి కారణంగా మానసికంగా తలక్రిందులయ్యేటటువంటి విధానం ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం మరింత క్షీణించేటటువంటి కారణంగా ఏవేవో అనవసరమైనటువంటి ఆలోచనలు, ఊహలు కలిగే అవకాశం ఉంది. ఔషధ సేవ చేయించినప్పటికీ కూడా తమ ఆరోగ్యం కుదుట పడకుండా ఉండేటువంటి కారణంగా తరచు కళ్ళకు అలాగే నడుముకు సంబంధించిన అనారోగ్యం కారణంగా మానసికమైన అశాంత భావాన్ని పొందే అవకాశం ఉండొచ్చు. న్యాయస్థానానికి వెళ్ళి సరైనటువంటి తీర్పుని పొందాలనే బలమైనటువంటి ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది తప్ప దూకుడుతనంతో కానీ వెళ్ళినట్లయితే ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే పాత బకాయిలు వసూలు అయ్యేటటువంటి కారణంగా ఆర్థిక లాభం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే అహంకార భావం అయితే ఉండకపోవచ్చు. అంతేకాక కోపం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. తమ మాటే నెగ్గుబాటు కావాలనేటటువంటి పట్టుదలని పూర్తిగా కోల్పోతారు. వ్యాపారంలో భాగస్వాములుగా చేరేటటువంటి వారి విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు.
ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారం ఏమాత్రము కలిసి రానటువంటి కారణంగా ఏదో ఒక వంకని అనుకూలమైనటువంటి తీరులో చెప్పి భాగస్వామ్యం లేకుండా ఉండేలా చేసుకోవడం అవసరం. అన్నదమ్ముల్లో అనైకమత్యం ఉండే కారణంగా ఎక్కువ సంప్రదింపులు వారిరువురి మధ్య జరగడం అనేది లేకపోవచ్చు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి తగ్గుదల లేకుండా ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధని పాటిస్తారు. శారీరకంగా స్థౌల్యం అంటే శరీరం పెరిగేటటువంటి తీరు, బరువు పెరిగే తీరు కూడా గోచరించవచ్చు. ముఖ్యంగా ఉదరానికి సంబంధించిన అనారోగ్యం, అలాగే కంటికి సంబంధించిన కంఠానికి సంబంధించిన అనారోగ్యం కూడా విశేషంగా పెరుగుతూ ఉండే కారణంగా ఔషధ సేవని సక్రమంగా చేయడం మరింత అవసరం. అన్నిటికీ మించి సకాల నిద్ర భోజనాలని ఎక్కడో పరప్రదేశాల్లో కాకుండా సొంత ఇంటిలో చేస్తూ ఉండడం శ్రేయస్కరం. గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభం, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబానికి స్తంభరూపంగా అంటే మూల స్తంభంగా ఉండేటువంటి వ్యక్తి తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగుల ద్వారా వ్యాపారం అభివృద్ధి పరంగా నడుస్తూ ఉంటే ఆ క్రింది ఉద్యోగుల్లో వ్యతిరేకత తీవ్రంగా ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు. అందరినీ అనుకూలపరుచుకునే తీరుగా మాట్లాడడం శ్రేయస్కరం తప్ప యజమానికి విశేషంగా ఒత్తిడిని చూపిస్తూ అధికార భావాన్ని చూపిస్తే ఇబ్బంది కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లోటు తాత్కాలికంగా కనిపించే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనకి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించకపోవచ్చు. కొత్తవైనటువంటి వేటిని కొనకుండా కానీ కాలాన్ని మెల్లగా జరుపుతూ ఉన్నట్లయితే ఇబ్బంది ఏమాత్రము కలగదు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. శారీరకంగా మానసికంగా బలంగా కూడా ఉంటారు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఐకమత్యం ఉన్నటువంటి కారణంగా ఏ రహస్యము విధిలోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. మరొకటైనటువంటి స్థిరమైన ఆస్తిని సంపాదించాలనే ఆలోచన బలంగా అందరిలోనూ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. విద్యాపరమైనటువంటి అభివృద్ధి కోసమని సంతానం పొరుగు ప్రదేశానికో పొరుగు దేశానికో వెళ్ళే అవకాశం తాత్కాలికంగా కలగచ్చు. ఆర్థికమైనటువంటి స్తోమత లభించినటువంటి కారణంగా సరిపోనటువంటి కారణంగా ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభం కావచ్చు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే లభించిన ఉద్యోగంలో శాశ్వతత్వం అంటే భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కంటి విషయంలోనూ కండరాల విషయంలోనూ నరాల విషయంలోనూ ఉన్నటువంటి కారణంగా, అంతేకాక హృదయానికి సంబంధించిన అనారోగ్యం ఉండేటువంటి కారణంగా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఒత్తిడి మరింతగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తగిన ఆర్థిక లాభం వస్తున్నటువంటి కారణంగా దాన్ని ఒక బరువైన పనిగా ఆలోచించకపోవచ్చు.
ఏ విధమైనటువంటి మొగమాటాన్ని చూపించినటువంటి కారణంగా వీరి వృత్తి మరింతగా పెరిగే అవకాశం బలంగా ఉంది. వ్యాపారం చేస్తుండేటటువంటి వారికి రుణ భారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి రొక్కానికే వ్యాపారం చేయడం చాలా చాలా అవసరం. గురువారం సందర్భంగా మీన రాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే ఆగిన పనులన్నింటిలోనూ శీఘ్రమైనటువంటి కదలిక కలిగి ఆర్థికమైన లాభం విశేషంగా కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా రాఘవేంద్ర స్వామి మొదలైనటువంటి మహానుభావుల సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే వివాహపరమైనటువంటి వ్యవహారాల్లో రాసుల పరంగా నక్షత్రాల పరంగా ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో సరస్వతీ నది దగ్గరకు వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో స్నానం చేసే సమయంలో సరస్వతి 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 అనే నామాన్ని స్మరించుకుంటూ స్నానం చేయండి. దీనివల్ల మానసికంగా సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా వివాహపరంగా రాసులు నక్షత్రాలకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే వివాహ సంబంధమైన వ్యవహారాల్లో సంపూర్ణంగా విజయం చేకూరుతుంది. రాసులను ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. అగ్నితత్వ రాసులు, భూతత్వ రాసులు, జలతత్వ రాసులు, వాయుతత్వ రాసులని రాసులను 4 రకాలుగా విభజించారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి ఈ 3 రాసులను అగ్నితత్వ రాశులు అంటారు. అగ్నితత్వ రాశుల వాళ్ళు అగ్నితత్వ రాశుల వారిని వివాహం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ 3 రాశులను భూతత్వ రాశులు అంటారు. భూతత్వ రాశుల వారు భూతత్వ రాశుల వారినే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3ంటిని వాయుతత్వ రాశులు అంటారు. వాయుతత్వ రాశుల వాళ్ళు వాయుతత్వ రాశులను వివాహం చేసుకుంటే మంచిది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వీటిని జలతత్వ రాశులు అంటారు. జలతత్వ రాశుల వారు జలతత్వ రాశుల వారినే వివాహం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. కాబట్టి వివాహం సందర్భంగా రాశి పరంగా ఈ ప్రత్యేకమైన సూచనలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వివాహం చేసుకునేటప్పుడు వివాహం జరిగేటటువంటి తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకె 4 కానీ 8 కానీ రాకుండా చూసుకోవాలి. ఎవరికైనా సరే వివాహం జరిగేటటువంటి తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకె 4 కానీ 8 కానీ వచ్చినట్లయితే దాంపత్య జీవితంలో శని రాహువుల వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అలా కాకుండా వివాహ తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే తేదీల పరంగా కూడా సాధ్యమైనంత వరకు 4వ తేదీ, 8వ తేదీ వివాహం చేసుకోకుండా ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. 1, 10, 19 తేదీలు వివాహానికి అనుకూలమైనవని, 28వ తేదీ అంతగా వివాహానికి అనుకూలం కాదని సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు రాశి పరంగా అగ్నితత్వ, భూతత్వ, జలతత్వ, వాయుతత్వ ఏ తత్వరాశుల వారు ఆ తత్వరాశుల వారిని వివాహం చేసుకోవటం, సంఖ్యాశాస్త్ర పరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవటం. ఒకవేళ పొరపాటున తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపితే వివాహం జరిగిన రోజు 4 కానీ 8 కానీ వచ్చినట్లయితే ప్రసిద్ధ దేవాలయంలో కళ్యాణం చేయించుకోవటం ద్వారా ఆ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. వెంకటేశ్వర స్వామికి ఒకసారి కళ్యాణం చేయించుకోవటం, మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవటం, శివపార్వతుల కళ్యాణం చేయించుకోవటం ద్వారా వివాహ తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు 4 కానీ 8 కానీ వచ్చినప్పటికీ ఆ దోషాల నుంచి బయటపడవచ్చని
సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు రాశి పరంగా, తేదీల పరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శుక్రవారం సంకష్టహర చతుర్థితో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.